హాయ్ అండి. ఇవాళ నేను దోసకాయ సాంబార్ చేసినాను. అలాగే ఉల్లిపాయలు యాస్టీస్గా వేసే ఉల్లిపాయలు, ఇలా యాస్టీస్గా ఉల్లిపాయలు వేస్తాం కదా, చిన్న చిన్న ఆనియన్స్ ఉంటే ఇలా ఉల్లిపాయలు పడంగా మనం సాంబార్ పెట్టుకోవచ్చు. అలాగే దోసకాయ ముక్కలు వేసి సాంబార్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ అయితే పప్పు ఉడకబెట్టేసుకోవాలి. సో అదంతా నేను మీకు చూపించలేదు, ఆల్రెడీ మీకు అన్నీ తెలుసు కాబట్టి. సో పప్పు ఉడకబెట్టేసుకోవాలి, తగినంత చింతపండు రసం పిండేసుకోవాలి. నేను ఆల్రెడీ చింతపండు రసం పిండేసుకున్నాను. పసుపు వేసి కొంచెం కారం వేసి పచ్చిమిరపకాయలు వేసేసి ఇవే మనం ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసి, నేనైతే దోసకాయ వేసాను, ఉల్లిపాయలు యాస్టీస్గా వేసాను, అలాగే పచ్చిమిరపకాయలు వేసాను. సో ఇవన్నీ మనం హ్యాపీగా మనం క్యారెట్ వేసాను. ఇవన్నీ మనం ఉడకబెట్టేసుకోవడానికి పెట్టాలండి. పెట్టాక అప్పుడు మనం ఉడికిపోయాక పప్పుని బాగా మ్యాష్ చేసేసుకోవాలి. అలాగే టమాటో కూడా వేసాను నేను. టమాటోస్, ఉల్లిపాయ, అలాగే క్యారెట్, దోసకాయ, పచ్చిమిరపకాయలు, ఇవన్నీ మా ఇంట్లో ఏమున్నాయో అవి ఉడకబెట్టాను. సో మ్యాక్సిమం మనకి ఇదే డామినేట్ చేసేస్తుంది, ఉల్లిపాయ డామినేట్ చేసేస్తుంది. సో ఇంకా స్పెషల్గా వేరే వేరే వెజిటేబుల్స్ వేయక్కర్లేదు. సో ఇలా మనం చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో అన్నీ పప్పు ఉడికిపోయాక మనం ఈ వెజిటేబుల్స్తో చింతపండుతో మొత్తం మనం చేసేసుకుంటే ఇలా ప్యాన్, ఇది నేను ఒక గిన్నెలో పెట్టేసుకుని, ఒక ప్యాన్లో పెద్ద ప్యాన్ ఉంటుంది కదా, ఆ ప్యాన్లో పెట్టేసుకుని నేను మరగనివ్వడానికి పెట్టాను. ఇప్పుడే మనం ఉప్పు కూడా వేసేసుకోవచ్చు. ఇది మొత్తం వేసేస్తానండి, ఎందుకంటే సాంబార్ కాబట్టి ఆ మాత్రం పడుతుంది. ఇంకొంచెం కూడా పట్టచ్చు, ఇంకొంచెం పడుతుందండి. సో అది కూడా వేసేసుకుంటాను. సాంబార్ ఎక్కువ క్వాంటిటీలో ఉంది కాబట్టి మనకు ఆ మాత్రం ఉప్పు పడుతుంది. అలాగే దీని తర్వాత నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఆవాలు మెంతుల పొడి 1/2 స్పూన్ వేసేసుకున్నాను. మంచి ఫ్లేవర్ వస్తుందండి. నేను హైలో పెట్టుకున్నాను. అలాగే ఎప్పుడైనా సరే సాంబార్ చేసినప్పుడు మనం ఈ మాత్రం బెల్లం వేయాలి. చాలండి, అంటే ఒక పెద్ద నిమ్మకాయ అంత బెల్లం ముక్క వేయాలి. కొంచెం స్వీట్గా ఉంటేనే బాగుంటుంది, మరీ పుల్లగా ఉంటే బాగోదు. సో మనం సాంబార్ చేసుకునేటప్పుడు కంపల్సరీ ఉప్పు ఒక్కటే వేయకుండా ఆ చింతపండు రసానికి మనకి కాంపెన్సేట్ అవ్వాలంటే కొంచెం తీపి అనేది ఉండాలి. ఆ తీపి మనం బెల్లం ముక్కతో మనం ఉపయోగించుకుని మనం సాంబార్ని ఇంకా టేస్టీగా డెలీషియస్గా చేసుకోవచ్చు. సో ఇది బాగా మరగాలండి. మరిగేటప్పుడు మీకు చూపిస్తాను. సో వేయవలసినవన్నీ వేసేసాను. ఉప్పు, అలాగే ఆవాలు మెంతుల పొడి, అలాగే బెల్లం వేసేసాను. ఇప్పుడు కొంచెం మరిగాక ఇప్పుడు కొంచెం మనం కరివేపాకు వేసుకోవచ్చు. కొంచెం గార్నిష్కి దాచుకోండి, తర్వాత మన లాస్ట్లో మనం వేసుకోవచ్చు. అలాగే కొత్తిమీరతో పాటు వేసేస్తున్నాను, ఆ ఫ్లేవర్ వెళ్ళాలి కదా. కొత్తిమీరను కరివేపాకు రెండు కలిపి నేను వేసేసాను. ఇప్పుడు బాగా మరగాలండి. సాంబార్ ఎంత మరిగితే అంత టేస్టీగా ఉంటుంది. మరిగాక మీకు మళ్ళీ చూపిస్తాను పోపు వేసేటప్పుడు. ఇలా మరగడానికి మనం వేసాం కదండి, ఇందాక ఉప్పు అనగా బెల్లం అనగా అన్నీ వేసాం కదా, ఆవాలు మెంతుల పొడి వేసాం కదా. ఇప్పుడు సాంబార్ పొడి, గన్ పౌడర్, చెన్నైలో చేస్తారు ఇలాంటిది. సో నేను చాలాసార్లు మీకు చెప్పాను. అలాగా 3 స్పూన్లు వేసేసుకోవాలి. మొత్తం సాంబార్కి అంతా టేస్ట్ ఇదేనండి. ఇలా 4 స్పూన్లు వేసేసుకుని చక్కగా కలిపేసుకోవాలి. దీని టేస్ట్ అంతా మీకు చాలాసార్లు గన్ పౌడర్ది నేను మీకు చూపించాను. జీలకర్ర, మెంతులు, అలాగే మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, ధనియాలు ఎక్కువ వేసుకుని, కరివేపాకు, ఇవన్నీ ఎండుమిరపకాయలు, ధనియాలు ఎక్కువ వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, ఇవన్నీ మిరియాలు, ఇవన్నీ వేసుకుని చక్కగా పౌడర్ చేసి పెట్టుకోవాలండి. అప్పుడు మనకి ఇలాగా కరివేపాకు కూడా వేసుకోవాలి, కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని మనం కొంచెం మెంతులు వేసుకోవాలి, జీలకర్ర ఎక్కువ వేసుకోవాలి, ఆవాలు కొంచెం తగ్గించవచ్చు. సో ఇలా వేసుకుని మనం గన్ పౌడర్ రెడీ చేసి పెట్టుకోవచ్చు. అది సాంబార్లోకి చాలా చాలా బాగుంటుంది. మ్యాక్సిమం ధనియాలు, జీలకర్ర, మిరియాలు ఇవన్నీ ఎక్కువ ఉండాలి. అలాగే మినపప్పు, శనగపప్పు ఎలాగో మనం వేస్తాం కాబట్టి ఇంకొక స్పూన్ వేసానండి. మొత్తం సాంబార్కి అంతా టేస్ట్ ఈ పౌడరే కాబట్టి నేను మొత్తం వేసేసాను. ఇప్పుడు సరిపోతుందండి, ఇంకా వేయక్కర్లేదు. ఇప్పుడు దీన్ని బాగా మరగడానికి ఇవ్వాలి. ఇది ఒక్కసారి మరిగిపోయాక మనం పోపు వేసేసుకోవడమేనండి. నేను మళ్ళీ మీకు చూపిస్తాను. సాంబార్ మరుగుతుందండి. ఇప్పుడు నేను పోపు గరిటె పెట్టేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసేసుకున్నాను. ఇవి బాగా వేగాలి. ఒక్కసారి వేగిపోయి అనుకోండి, ఇంకా మనం హ్యాపీగా పోపు వేసేసుకోవచ్చు. ఒక్కసారి ఆవాలు, జీలకర్ర అనేది ఒక్కసారి ఇలా వేగితే వేగిపోయండి. కొంచెం టైం పడుతుంది. ఒకసారి వేగిపోతే మనకి ఆ పచ్చి వాసన అనేది ఉండదు. సో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసాను. ఇప్పుడు నేను ఇంగు వేస్తున్నాను.
నేను చాలాసార్లు చెప్పాను, ఇంగు అనేది అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. పప్పులో కానీ, పులుసులో కానీ, సాంబార్స్లో కానీ, పచ్చళ్ళలో కానీ కంపల్సరీ ఇంగు అనేది ఎక్కువ పడుతుంది. ఆ ఇంగు ఫ్లేవర్ ఉంటేనే బాగుంటుందండి సాంబార్ అనేది కానీ, పప్పు కానీ, పచ్చళ్ళు కానీ. సో బాగా వేగిపోయింది. ఇదే టైంలో నేను మీకు చాలాసార్లు చెప్పాను, సాంబార్ చేసేటప్పుడు పోపులో ఇలా ఎండు కారం వేసేస్తే మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది. హోటల్స్లో కూడా ఇలాగే చేస్తారు. సో దీన్ని ఇలా ఒక్కసారి ఎక్కువసేపు మళ్ళీ ఉంచకూడదు, కలర్ మారిపోతుంది. కాబట్టి దీన్ని మనం ఇందులో వేసేసుకోవచ్చు. వెల్లుల్లిపాయ ఫ్లేవర్ కావాలి అన్న వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదండి. వెల్లుల్లిపాయ ఫ్లేవర్ మాకు కావాలండి, లేకపోతే మాకు నచ్చదు అన్నవాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. సో ఇలా మీరు ఇలా యాస్టీజ్ ఉల్లిపాయలతో దోసకాయ వేసి సాంబార్ చేసుకుంటే మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఈ టైంలోనే మనం కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసేసుకోవాలి. మొత్తం మనం దాచిపెట్టుకున్నాం కదా ఇందాక, లాస్ట్లో వేయాలని. లాస్ట్లో వేస్తే ఏమవుతుందంటే మొత్తం ఫ్లేవర్ అంతా సాంబార్కి పట్టేస్తుంది. కరివేపాకుది కానీ, కొత్తిమీరది కానీ. కొంచెం కాంప్రమైజ్ కూడా కావద్దు. కంపల్సరీ కొత్తిమీర తెప్పించుకోండి, కరివేపాకు తెప్పించుకోండి, అప్పుడే బాగుంటుంది సాంబార్ అనేది. సో ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చాలా టేస్టీ అయిన సాంబార్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను 1000 సబ్స్క్రైబర్స్కి తొందరగా రీచ్ అవ్వగలుగుతాను. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మీ సపోర్ట్ ఉంటేనే ఏదైనా జరుగుతుంది. చూసారా ఉల్లిపాయలు ఎంత బాగున్నాయో. అసలు నిజంగా సాంబార్ చాలా టెంప్టింగ్గా ఉంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా డెలిషియస్గా ఉంటుంది. సో ఇడ్లీలో నంచుకోవచ్చు, దోశల్లో నంచుకోవచ్చు, వేడి అన్నంలో నంచుకుని. ఇదే టైంలో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, పప్పు చేసినా సాంబార్ చేసినా 1/2 స్పూన్ నెయ్యి వేయాలి. సో చాలా టేస్టీగా ఎన్హాన్స్ అవుతుంది. మరి ఏముంటుందో తెలియదు కానీ సాంబార్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఎక్సలెంట్ సాంబార్ అండి. డూ ట్రై ఇట్ అండి. నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. బాయ్ అండి.